హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో మనం ఈరోజు బ్లడ్ రిలేషన్ పార్ట్ 3 డిస్కస్ చేస్తాము. సో లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 1 పార్ట్ 2 అంటే మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ పాయింటింగ్ బ్లడ్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ పజిల్ టైప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ మనం డిస్కస్ చేస్తాము. ఈరోజు కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. ఓకే, సో మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుండడం జరుగుతుంటుంది. సో ఈ బ్లడ్ రిలేషన్ టాపిక్ నుండి. ఓకే, నౌ సో మనకు ఆల్రెడీ మీ అందరికీ ఇన్ఫామ్ చేసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి మనం స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మనకి తొందరలో రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశం, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అండ్ దీనిలో ఈ బ్యాచ్లో 200+ వరకు మనకి లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. దట్ మీన్స్ మనకి లైవ్ క్లాసెస్ ఉంటాయి. స్టూడెంట్స్ డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫ్యాకల్టీకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటు 20 మార్క్ టెస్ట్ ఉంటాయి. లాంగ్ లెంత్ మనకి మార్క్ టెస్ట్ అనేవి 20 తెలుగు కంటెంట్తో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి రికార్డ్ సెషన్స్ ఉంటాయి. సో మనకి క్లాసెస్ వచ్చేసి మనకి 9 to 12. ఈ 9 to 12లో సపోజ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు లైవ్, మీరు ఒకవేళ లైవ్కి రాకపోయినా కూడా మీకు ఈ రికార్డ్ సెషన్స్ అనేవి వితిన్ 48 అవర్స్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ లైవ్ క్లాస్కి మిస్ అయినా కూడా మీకు ఆ రికార్డెడ్ సెషన్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఏ క్లాస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ దాంతోపాటు ఈ క్రాష్ కోర్స్ ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ క్రాష్ కోర్స్ మనకి 21st ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఓకే, సో 21st ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకి రన్ అవుతున్న బ్యాచ్. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 9 to 12లో. ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టుగా సార్ మేము ఒకవేళ ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతే మాకు ఏ విధంగా క్లాసెస్ వస్తాయని మీకు డౌట్ ఉండొచ్చు. అదేవిధంగా మీకు అసలు మిస్ అయిన క్లాసెస్ ఏ విధంగానే డౌట్ రావచ్చు. ఇక్కడ చెప్తున్నాను, ఆల్రెడీ రికార్డ్ సెషన్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి బేసిక్ నుండి మనకి స్టార్ట్ అయిన అప్పటి నుండి మనకి క్లాసెస్లో ఏమేమి జరిగాయి అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు లైవ్ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి బ్యాచ్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా. సో దట్స్ వై మీకు ఎవరికి కూడా ఏ డౌట్స్ అవసరం లేదు. అన్నీ కూడా మీకు ఈ బ్యాచ్లో 200+ ఇంటరాక్టివ్ క్లాస్తో మీకు అందుబాటులో వచ్చింది. అండ్ హియర్ హరీ అప్ అండ్ ఇట్ విల్ బి గోయింగ్ టు క్లోజ్. అంటే మనకి ఆల్రెడీ 21st ఏప్రిల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్స్. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 1499 ఉంది. సో మీరు Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే ఒకవేళ ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న ఏ క్యాండిడేట్ అయినా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే Y212 కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ దట్ 1049కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ మీకు 30% వరకు డిస్కౌంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ దీంతోపాటు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ బ్యాచ్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ సెకండ్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సెకండ్ బ్యాచ్ కూడా May 12th స్టార్ట్ అవుతుంది. సో May 12th మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దట్టు ఇక్కడ కూడా మీరు Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్ 999. అండ్ ఈ 999 మీరు డిస్కౌంట్ పోను మీకు అండ్ 699కి మీకు 30% డిస్కౌంట్తో మీకు ఈ బ్యాచ్ అనేది అవైలబుల్గా ఉంది ఇప్పుడు store.adda247.comలో. అండ్ ఆల్రెడీ అడ్మిషన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. అండ్ టోటల్ కూడా మనకి తెలుగు కంటెంట్తో తెలుగు ఎక్స్ప్లెనేషన్తో సేమ్ మనకి డైరెక్ట్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనకి బ్యాచ్ ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇంకా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా కొత్త కంటెంట్ నేర్చుకోవాలి, ఇంకా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? నౌ ఇంకా ఈ అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా షేర్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. నౌ హియర్ మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్స్లో ఆల్రెడీ చాలామందికి తెలుసు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంటుందని. దిల్ గివ్ సమ్ డేటా. మనకు ఒక డేటా ఇస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింబల్ రిప్రజెంటేషన్. మనకి ఇంటూ, డివైడ్, పర్సంటేజ్, డాలర్ అండ్ సో సింబాలిక్గా మనకి రిలేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిలేషన్స్ని బేస్ చేసుకుని మనకి ఇచ్చిన కింద క్వశ్చన్స్లో మన ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే A into B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సెకండ్ పర్సన్. A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B అంటే B ఏమవుతారు, B ఈజ్ ద చైల్డ్ అవుతారు. B ఈజ్ ద చైల్డ్ అవుతారు అంటే సన్ అని కాదు, డాటర్ అని కాదు, ఎవరో ఒకరు, ఐదర్ సన్ ఆర్ డాటర్.
ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఇంటూ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది, ఏని రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ అంటున్నారు, బి ఈజ్ చైల్డ్ అంటున్నారు. బి జెండర్ అనేది ఎక్కడ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం లేదు. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్. వైఫ్ అన్నప్పుడు ఏ ఈజ్ ద వైఫ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి బి అనే పర్సన్ హస్బెండ్ అవుతారు ఎవరికి, ఏకి. ఓకే, అండ్ హియర్ ఏ డివైడ్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్. ఇఫ్ ఏ ఈజ్ ద డాటర్, బి విల్ బి పేరెంట్ అవుతారు, either father or mother. And here a minus b means a is the son. A is the son means b is either father or mother అనే రిలేషన్స్ అనేవి మనకి రిప్రజెంటేషన్స్లో ఇండికేట్ చేస్తుంది. సో నౌ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు క్యూ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎల్ నుండి క్యూ ఏమవుతారు, ఎల్ క్యూకి ఏమవుతారు. జస్ట్ మేక్ ఏ ఫ్యామిలీ డయాగ్రామ్. ఎల్ డివైడ్ ఎం. డివైడ్ అంటే ఏంటి, ఏ డివైడ్ బి అంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఎల్ డివైడ్ ఎం అంటే ఏంటి, ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం అంటే ఎల్ ఈజ్ ద డాటర్. ఎల్ ఈజ్ ద డాటర్ అంటే ఎం ఏమవుతారు, పేరెంట్ అవుతారు కదా. ఆల్వేస్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద టాప్ జనరేషన్. ఎల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎం. ఓకే, నౌ ఎం ఇంటూ ఓ. సో ఇంటూ రిప్రజెంట్ ఏంటి, ఫాదర్. అంటే ఎవరు, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇక్కడ ఎవరు అవుతారు, ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఓ అన్నారు. అంటే ఎం అనే పర్సన్ ఫాదర్ అవుతే ఓ అనేవారు ఏమవుతారు, చైల్డ్ అవుతారు. ఓ చైల్డ్ అవుతే ఎల్కి ఏమవుతారు, ఎల్కి సిబ్లింగ్ అవుతారు. ఓకే, నౌ ఓ మైనస్ పి. ఓ మైనస్ రిప్రజెంటింగ్ హియర్ సన్. ఎవరు, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. హియర్ ఓ మైనస్ పి మీన్స్ ఓ ఈజ్ ద సన్ ఆఫ్ పి. ఇక్కడ ఓ అనే పర్సన్ సన్ అవుతే పి అనే పర్సన్ ఏమవుతారు, పేరెంట్ అవుతారు. సో ఇక్కడ ఆల్రెడీ ఓకి ఎం అనే పర్సన్ పేరెంట్ అయినప్పుడు పి అనే పర్సన్ ఏమవుతారు, పి ఈజ్ డెఫినెట్లీ మదర్ ఆఫ్ ఓ అవుతారు. ఓకే, ఇక్కడ నేను కపుల్ రిప్రజెంటేషన్, ఐ రిప్రజెంట్ ద కపుల్ లైక్ ఈక్వల్ అండ్ సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే ఎవరు, బ్రదర్ ఆర్ సిస్టర్ని మనకి హారిజంటల్ లైన్గా. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ మేల్ పర్సన్ని ప్లేస్ అండ్ ఫీమేల్ని మైనస్గా రిప్రజెంట్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ జనరేషన్ అంటే ప్రీవియస్ జనరేషన్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ని మనకి వర్టికల్ లైన్తో నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో నౌ ఇక్కడ ఏమన్నారు, ఇంకా ఓ మైనస్ పి మీన్స్ ఓ ఈజ్ ద సన్ అంటే ఓ పర్సన్, ఓ మేల్ అవుతారు. ఓకే, అండ్ పి డివైడ్ క్యూ. డివైడ్ రిప్రజెంట్ ఏంటి, డాటర్. హూ ఈజ్ డాటర్, పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటే పి ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ అంటే క్యూ అనే పర్సన్ పేరెంట్ అవుతారు. ఓకే, సో మనకి ఫ్యామిలీ డయాగ్రామ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ ఫ్యామిలీ డయాగ్రామ్లో మీరు ఆల్వేస్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, సో ఏ క్వశ్చన్ అయినా, ఏ పజిల్ టైప్ అయినా, పాయింటింగ్ టైప్ అయినా, కోడెడ్ టైప్ బ్లడ్ రిలేషన్ అయినా, సో ప్రతి క్వశ్చన్లో బ్లడ్ రిలేషన్ బేస్ చేసుకున్న క్వశ్చన్లో సో మనకి ఫ్యామిలీ రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హియర్ వాట్ ఇస్ ద క్వశ్చన్, హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు క్యూ అన్నారు. హౌ ఈజ్ ఎల్ రిలేటెడ్ టు క్యూ. క్యూకి ఎల్ ఏమవుతారు, క్యూ వల్ల డాటర్కి డాటర్. సో డాటర్ ఏమవుతారు, గ్రాండ్ డాటర్ ఇస్ ద ఆన్సర్. సో హియర్ ఎల్ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ టు ఎస్టాబ్లిష్ దట్ క్యూ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ టీ అన్నారు. ఓకే, సో క్యూ ఈజ్ నెఫ్యూ. సో నెఫ్యూ అంటే ఎవరు, సిబ్లింగ్స్ సన్. ఓకే, నౌ సో ఇక్కడ మనకి క్యూ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ వీ నీడ్ టు గెట్ ద రిలేషన్, వీ నీడ్ టు గెట్ ద సింబల్ ఇన్ దిస్ క్వశ్చన్ మార్క్ ఓన్లీ. అండ్ క్యూ ఇస్ ద నెఫ్యూ అంటే కంపల్సరీగా క్యూ అనే పర్సన్ మేల్ అవ్వాలి. నెఫ్యూ ఇస్ ద మేల్. ఓకే, నౌ ఇచ్చిన రిప్రజెంటేషన్స్లో ఇంటూ రిప్రజెంటింగ్ మేల్ ఫాదర్ అండ్ ప్లస్ రిప్రజెంటింగ్ వైఫ్ ఫీమేల్ అండ్ డివైడ్ రిప్రజెంటింగ్ డాటర్ ఫీమేల్ అండ్ మైనస్ రిప్రజెంటింగ్ సన్ మేల్. అంటే కంపల్సరీగా క్యూ తర్వాత ఇంటూ కానీ మైనస్ కానీ ఉండాలి. ఓకే, నౌ లెట్స్ చెక్ ఇట్. సో ప్లస్ ఉండకూడదు యాజ్ వెల్ యాజ్ ఉండకూడదు అండ్ నెక్స్ట్ ఇంటూ కానీ మైనస్ కానీ అవ్వాలి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇంటూ దెన్ వాట్ విల్ హ్యాపెన్. సపోజ్ ఈ ప్లేస్లో ఇంటూ తీసుకుంటే క్యూ ఇంటూ ఆర్ అంటే ఏంటి, క్యూ ఈజ్ ద father of R. Okay, now divide representing daughter. So R is the daughter of S. R is the daughter of S అంటే ఎవరు, S అనే పర్సన్ మనకి. సో Q and S కపుల్ అవుతారు అండ్ S is the again father of T అన్నారు. ఇక్కడ మనకి 2 మేల్స్ వచ్చారు. ఓకే, కపుల్ మేల్స్ వచ్చారు, దట్స్ నాట్ కరెక్ట్ రిలేషన్. అండ్ హియర్ మనకి ఇంటూ
పాసిబుల్ అవ్వనప్పుడు సో డెఫినెట్గా మనకి మైనస్ అనేది రిలేషన్ అవుతుంది. సో వైల్ సాల్వింగ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ డెఫినెట్లీ యూ మస్ట్ బి చెక్ ద జెండర్. సో బేస్డ్ ఆన్ ద జెండర్ ఓన్లీ వీ కెన్ ఫైండ్ దట్ ఆల్మోస్ట్ వీ కెన్ ఎలిమినేట్ దట్ ఆప్షన్స్ ఆల్సో. సో మనకి ఆ జెండర్ రిప్రజెంటేషన్ అనేది ఫ్రమ్ ద గివెన్ డేటా నుంచి తీసుకుని ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే ఇట్స్ బెటర్ టు గెట్ దట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. And which of the following relations is true based upon the relations given in the equation? అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ నుండి వచ్చే రిలేషన్స్లో ఏ రిలేషన్ కరెక్ట్ అవుతుంది? ఓకే, నౌ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఓకే, అండ్ బి ఇంటూ సి. ఇంటూ అంటే ఏంటి? ఫాదర్. అంటే బి ఈజ్ ద ఫాదర్. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి అంటే ఏంటి? సి అనే పర్సన్, బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఓకే, సి. అండ్ సి ప్లస్ డి. ప్లస్ అంటే ఎవరు? ప్లస్ ఈజ్ మీన్స్ వైఫ్. ఓకే, సో సి ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి అండ్ డి ఎవరు? హస్బెండ్ అవుతారు. ఓకే, సో డి మైనస్ ఈ. డి మైనస్ రిప్రజెంటింగ్ డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. దెన్ సో ఇక్కడ ఇచ్చిన రిలేషన్స్లో ఏ రిలేషన్ కరెక్ట్ అవుతుంది? లెట్స్ చెక్ ఇట్. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ? నో, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఏ అవుతుంది. రాంగ్ ఆన్సర్. అండ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. సో ఇక్కడ మీరు చూడండి, ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే గెట్ ద కన్ఫ్యూజ్ హియర్. సో బికాజ్ మనకి ఈ అండ్ బిఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే విధంగా మనకి రిలేషన్స్ రావచ్చు, బికాజ్ ఎందుకంటే వాళ్ళు టాప్ జనరేషన్స్లో ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ మీరు చూడండి, సో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఈజ్ రిప్రజెంటింగ్ అండ్ కపుల్. సో మనకి కపుల్ పేరెంట్స్ అనే వాళ్ళు మనకి వైఫ్ అండ్ హస్బెండ్ కారు కాబట్టి సో ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి ఈజ్ రాంగ్. అండ్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సో డి ఈజ్ యాక్చువల్లీ బ్రదర్ ఇన్ లా. ఎందుకు? వైఫ్స్ హస్బెండ్, సారీ సిస్టర్స్ హస్బెండ్. సిస్టర్స్ హస్బెండ్ ఈజ్ బ్రదర్ ఇన్ లా బట్ నాట్ హియర్ బ్రదర్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ సి. ఇక్కడ మనకి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఈ అనే పర్సన్ ఎక్కడ ఇచ్చారో మనకి లాస్ట్లో ఇచ్చారు. సో ఇచ్చిన డేటా ప్రకారం లాస్ట్ పర్సన్ జెండర్ అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పుడు ఇక్కడ ఈ జెండర్ అనేది సో మేల్ ఆర్ ఫీమేల్ అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో వితౌట్ నోయింగ్ ద జెండర్ ఆఫ్ ఈ, కెన్ వి సే ఈ ఈజ్ ద మదర్ ఇన్ లా? డెఫినెట్లీ నో. సో ఈ ఈజ్ ద మదర్ ఇన్ లా అవ్వచ్చు, ఫాదర్ ఇన్ లా కూడా అవ్వచ్చు. ఎందుకు? సి వాళ్ళ హస్బెండ్కి పేరెంట్. హస్బెండ్స్ పేరెంట్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, దట్స్ వీ డోంట్ నో. హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. ఇక్కడ మనకి క్లారిటీ లేదు కాబట్టి డి అనేది కూడా రాంగ్ అవుతుంది. సో నన్ ఆఫ్ ది ఎబో ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే మనకి ఎగ్జామ్స్లో సాల్వ్ చేసేటప్పుడు నన్ ఆఫ్ ది ఎబో ఆన్సర్ వస్తే డెఫినెట్లీ వీ మే గెట్ దట్ సమ్ మనకి స్ట్రక్ అవుతాం. ఎందుకంటే సో నన్ ఆఫ్ ది ఎబో కానీ, కెన్ నాట్ బి డిటర్మైన్ కానీ, డేటా ఇన్అడెక్వేట్ కానీ, ఈ ఆప్షన్స్ మనకి ఆన్సర్ వస్తే సో అది కరెక్టా కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ ఆన్సర్ దెన్ ప్రొసీడ్ ఇట్. Okay, I think it's clear. And next one. So next data. So here P, divide and same data icharu. Okay, and according to the data and followed by one question. How is T related to S? So ee T ane person S ki em avutaru. Okay, check it. T into R. Into ante evaru? Sister. So T is the sister of R. ఈ రిప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ఫ్యామిలీ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ ఆన్సర్ ఇట్ ఈజ్ ఇన్ విత్ ఇన్ టైమ్ ఆల్సో. ఓకే, అండ్ ఆర్ ప్లస్ అంటే ఏంటి? సో ప్లస్ రిప్రజెంటింగ్ ద బ్రదర్. ఎవరికి బ్రదర్? ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వి. ఆర్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వి. ఓకే, నెక్స్ట్ వి డివైడ్ రిప్రజెంటింగ్ దట్ సన్. సో హూ ఇస్ సన్? వి ఈజ్ ద సన్ ఆఫ్ ఎస్. సో హియర్ వి ఈజ్ ద సన్ అంటే ఎస్ విల్ బి పేరెంట్ అవుతారు. సో దిస్ ఈజ్ ద ఫ్యామిలీ డయాగ్రామ్ వాట్ వీ గెట్ ఫ్రమ్ ద ఈక్వేషన్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈస్ హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎస్ అన్నారు. హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎస్? టీ ఏమవుతారు? సో టీ ఈస్, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎస్? సో టీ అనే పర్సన్ యాక్చువల్గా డాటర్ అవుతారు, బట్ డాటర్ అనే ఆప్షన్ లేదు కదా. సో నన్ ఆఫ్ ది అబవ్. బికాస్ సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై డయాగ్రామ్. సో నేను రిప్రజెంట్ చేసిన ఫ్యామిలీ డయాగ్రామ్ పై నేను కాన్ఫిడెంట్ ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ గో విత్ దట్ అండ్ నన్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో మనకి నన్ ఆఫ్ దిస్ వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు చాలామంది. సో మీరు మళ్ళీ చెక్ చేసుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం సాల్వ్ చేసేటప్పుడే 100% అక్యూరెస్తో సాల్వ్ చేయండి. 100% అక్యూరెస్తో ట్రై చేస్తేనే దెన్ ఓన్లీ విల్ గెట్ దట్ ఆన్సర్. అండ్ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. And how is T related to S in the expression? So T into R, into representing sister. Okay, so T is the sister of R. Next R divide V.
divide representing son, okay, and R is the son of V, and V into representing that sister, so V is a sister of S అవుతుంది. ఓకే, నౌ హౌ ఇస్ T రిలేటెడ్ టు S? T ఏమవుతారు ఇక్కడ? T Sకి ఏమవుతారు? సిస్టర్ వల్ల ఎస్కి, ఎస్ వల్ల సిస్టర్ వి కదా, వికి వీళ్ళిద్దరు ఏమవుతారు? చిల్డ్రన్ కదా. అంటే సిస్టర్స్ డాటర్ ఏమవుతారు? సిస్టర్స్ డాటర్ కానీ బ్రదర్స్ డాటర్ కానీ ఆల్వేస్ కాల్డ్ నీస్, NIECE, నీస్ అవుతారు. బట్ ఇక్కడ సిస్టర్స్ డాటర్ మనకి నీస్ అనే ఆప్షన్ లేదు కాబట్టి సో నన్ ఆఫ్ దీస్ అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ బ్లడ్ రిలేషన్ అనేది మనకి యూనివర్సల్ టాపిక్. లైక్ మనకి ఏ ఎగ్జామ్ చూసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినా సో మనకి అడుగుతూనే ఉంటారు. స్టేట్ లెవెల్ కానీ, సెంట్రల్ కానీ, SBI కానీ, మనకి IBPS కానీ, రైల్వేస్ అండ్ UPSC, ఎనీ ఎగ్జామ్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఎగ్జామ్ మనకి బ్లడ్ రిలేషన్ అనేది కామన్ టాపిక్. అండ్ ఎస్పెషల్లీ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్ విత్ పజిల్ హై లెవెల్, బ్లడ్ రిలేషన్ విత్ డైరెక్షన్ డిస్టెన్స్, అంటే 2-3 కాంబినేషన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో మీరు కొంచెం ఈ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవుతే దెన్ ఓన్లీ ఈ ఫ్యామిలీ డయాగ్రమ్ రిప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎలాంటి డిఫికల్టీ క్వశ్చన్ వచ్చినా కూడా వీ కెన్ సాల్వ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ S రిలేటెడ్ టు T ఇన్ ద ఎక్స్ప్రెషన్? ఇక్కడ S టు T ఏమవుతారు? ఓకే, సి ఇక్కడ మీరు ఇచ్చిన డేటాలో సో మనకి ఏమైనా డివైడ్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, నేను ఇక్కడ సైడ్కి రిపీట్ డివైడ్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, సో డివైడ్ ఏంటి? సన్, సిస్టర్, బ్రదర్, మదర్. ఓకే, సో దిస్ ఇస్ సన్ అండ్ సిస్టర్ and son, sister, brother, mother, I think. Yes, so in plus is a brother and this is mother. Okay, so this is divide. Now check it. T plus R, T plus R, plus representing anti brother, so T is the brother of R. Okay, now R minus representing mother, R is the mother of V. Okay, and V plus S, plus representing brother, V is the plus of S. Okay, now how is S related to T అన్నారు? సి ఇక్కడ మీరు A డివైడ్ B అంటే A is the son అన్నారు, అంటే ఫస్ట్ పర్సన్ జెండర్ ఇచ్చారు. ఇక్కడ A ఇంటూ B అంటే A is the సిస్టర్ అన్నారు, అంటే ఫస్ట్ పర్సన్ జెండర్ ఇచ్చారు. ఇక్కడ A ప్లస్ B అంటే ఫస్ట్ పర్సన్ జెండర్ ఇచ్చారు. ఇక్కడ కూడా A మైనస్ B అంటే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ పర్సన్ జెండర్ ఇచ్చారు. కానీ మనకి ఏ ఈక్వేషన్లో అయినా కూడా ఈ సెకండ్ పర్సన్ జెండర్ ఎక్కడ కూడా రిప్రజెంట్ చేయలేదు. ఈ సెకండ్ పర్సన్ జెండర్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఇక్కడ చూడండి V ప్లస్ ఎస్ అంటే V ప్లస్ ఎస్ అంటే V జెండర్ ఈక్వేషన్లో ఇస్తారు, కానీ ఎస్ జెండర్ అనేది మనం డెఫినెట్గా చెప్పలేం కదా. ఎస్ జెండర్ తెలియకుండా కెన్ వి సే ఎస్ రిలేటెడ్ అని చెప్పొచ్చా? డెఫినెట్లీ ఇట్స్ కెన్ నాట్ బి డిటర్మైన్ అనేది మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈజీగా మనకు ఆన్సర్ చేయొచ్చండి. సి ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్ దట్ V ప్లస్ ఎస్ అన్నారు. ఇక్కడ క్వశ్చన్లో ఎస్ రిలేటెడ్ ఎస్ టీకి ఏమవుతుంది అన్నారు. ఎస్ టీకి అంటే మనకి ఎస్ జెండర్ పర్ఫెక్ట్గా తెలిస్తేనే మనకి ఎస్ నుండి ఏ పర్సన్కైనా రిలేషన్ చెప్పవచ్చు. బట్ అకార్డింగ్ టు ద గివెన్ డేటా నుండి మనకి సెకండ్ పర్సన్ జెండర్ ఇవ్వలేదు కాబట్టి సో ఫ్రమ్ ద ఈక్వేషన్ వీ కాంట్ ఫైండ్ ద జెండర్ ఆఫ్ ఎస్, దట్స్ వై ఇట్స్ కెన్ నాట్ బి డిటర్మైన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, and which of these following means that S is the husband of T? So ikkada divide into plus minus. Okay, so divide into plus minus and I'm writing this data, son, sister, brother, mother. Okay, this is son and sister and brother and mother. ఓకే, మనకి ఎగ్జామ్స్లో మాత్రం మనకి డేటా మొత్తం ఒక సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నో విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ మీన్స్ ఎస్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ టీ అన్నారు. ఇక్కడ మీరు చూడండి ఎస్ ఈజ్ ద హస్బెండ్ అంటే మేల్, టీ ఎస్ ఈజ్ ద హస్బెండ్ అంటే టీ డెఫినెట్గా ఫీమేల్ అనే కదా. మనకి ఈ రిలేషన్ అనేది ఏ ఈక్వేషన్లో వస్తుంది అని. ఓకే, ఇక్కడ చూడండి ఎస్ ఈజ్ ద హస్బెండ్ అంటున్నారు అంటే ఎస్ పర్సన్ ఎస్ జెండర్ అనేది ప్లస్ రావాలి, మేల్ రావాలి. ఇక్కడ ఎస్ పర్సన్ అనేది ఎస్ అనేది లాస్ట్లో ఇచ్చారు అంటే జెండర్ చెప్పలేము, ఇక్కడ జెండర్ చెప్పలేము ఇక్కడ కూడా. ఓకే, బట్ ఇక్కడ ఎస్ అనే పర్సన్ హస్బెండ్ అయినప్పుడు టీ ఫీమేల్ అవుతుంది కదా. సో జస్ట్ చెక్ ఇట్, టీ ఇంటూ అంటే ఎవరు? సిస్టర్, టీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్ అంటే ఫస్ట్ దానిలో టీ జెండర్ ఫీమేల్. ఓకే, నెక్స్ట్ టీ మైనస్ అంటే ఎవరు? మదర్. ఓకే, ఫీమేల్ అండ్ టీ మైనస్. ఓకే, ఇక్కడ టీ డివైడ్ ఆర్ అంటే ఏంటి? టీ మేల్ అవుతున్నారు కదా, అంటే ఇక్కడ టీ అనే పర్సన్ మేల్ అవుతే
టీ అనే పర్సన్ మేల్ అవుతే కెన్ వి గెట్ ఎస్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ టీ? మనకి రాదు, అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. ఓకే, మనకి జెండర్ మనకి రిప్రజెంటేషన్ చూసి అంటే ఇచ్చిన డేటా ప్రకారంగా జెండర్ను చూసి మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సో ఆఫ్టర్ ఎలిమినేటింగ్ హియర్ గో విత్ దట్ ఫ్యామిలీ డయాగ్రామ్. ఫస్ట్ వన్ ఏంటి? T into representing sister, so T is the sister of R, R minus representing mother, R is the mother of V, and V plus representing brother, V is the brother of ఎవరు? S. సో మనకి ఇక్కడ T and S అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ రాలేదు, సో ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. సెకండ్ వన్, T minus representing T is the mother of R, and R divide representing son, R is the son of V. Sorry, R is a here R. T minus means mother, R divide representing son, R is the son of V. అంటే ఇక్కడ మనకి సో V and T and V అనే హస్బెండ్ వైఫ్ అవుతున్నారు, సో మనకి ఇక్కడ కూడా సో S అనేది సిస్టర్ అవుతారు. సో సారీ, V is the sister of S అన్నారు, సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ చూసినట్లయితే T minus representing mother, so T is the mother of R. Next R plus representing brother, R is the brother of V, and V divide అంటే son, so V is the son of S, అంటే డెఫినెట్గా T is the wife of S అవుతున్నారు, S is the husband of T from the third equation. ఓకే, మనకి ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు కొంచెం మనకి టైం తీసుకుంటాం, ఎందుకంటే కన్ఫర్మ్ చేయడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Here also P into Q means some data and followed by question. So B plus D. Plus D means B plus D. Where is plus? Here. So mother. So B is the mother of D. And D into representing that father. So D is the father of M. M divide representing brother. M is the brother of N. Okay. Now, how is M related to B? M related to B. B నుండి M కి చూసుకున్నట్లయితే సో B వల్ల సన్ కి సన్, సో సన్ కి సన్ ఈజ్ అ గ్రాండ్ సన్, సో గ్రాండ్ సన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, ఇట్స్ వెరీ స్మాల్ రిలేషన్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కూడా సమ్ రిలేషన్స్ ఉంటాయి, ఇంటూ మైనస్ ప్లస్ డివైడ్. ఓకే, ఇంటూ మైనస్ ప్లస్ డివైడ్, దిస్ ఇస్ డివైడ్, అండ్ ఫాదర్ సిస్టర్ మదర్ బ్రదర్. ఓకే, సో దిస్ ఇస్ ఫాదర్ సిస్టర్ మదర్ అండ్ బ్రదర్. Now check it. J divide representing ఏంటి? బ్రదర్. J is the brother of, మనకి ఏం కావాలి? J is the son అవ్వాలి. J is the son అంటే J divide అంటే మేల్. ఓకే, వస్తున్నారు. J plus అంటే మదర్. ఇక్కడ చూడండి, J plus అంటే మదర్ అవుతుంది, ఇక్కడ J ఫీమేల్ అవుతే, సో J అనే పర్సన్స్ ఫీమేల్ అవుతే J సన్ అనే రిలేషన్ అనేది రాదు, సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్. అండ్ J divide ఇక్కడ కూడా రాదు. ఓకే, నౌ చెక్ ఇట్. J divide R, divide representing brother, so J is the brother of R. Next R minus T, minus representing sister, R is the sister of T, and T into F, into representing father, so T is the father of F. ఇక్కడ మనకి J is the son of F కాదు, J is the uncle of F అవుతుంది, ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ ఇక్కడ J divide representing ఏంటి? సో బ్రదర్, J is the brother of M, M minus is a sister, M is a sister of N, N into representing father of F. ఇక్కడ కూడా మనకి J is the uncle of F అవుతున్నారు, ఇది కూడా రాంగ్, అంటే మనకి నన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అవుతుంది. కెన్ నాట్ బి డిటర్మైన్ అనేది సో మనం చెప్పలేము. కెన్ నాట్ బి డిటర్మైన్ ఎప్పుడు తీసుకుంటాము? సో ఎప్పుడైతే మనకి ఈక్వేషన్ నుండి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేనప్పుడు అది కెన్ నాట్ బి డిటర్మైన్గా తీసుకుంటాం. కానీ సో ఇక్కడ మనకి నన్ ఆఫ్ దీస్ మాత్రమే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. Okay, now next question. So here also same thing, and into minus plus divide, so into minus plus divide, and మనకి రిలేషన్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఫాదర్ సిస్టర్ మదర్ బ్రదర్. ఓకే, సో ఫాదర్ సిస్టర్ అండ్ మదర్ బ్రదర్. నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ R is a niece of M? R is a niece అన్నారు. నీస్ అంటే ఎవరు? ఫీమేల్ కావాలి. R is a niece కావాలి అంటే ఇక్కడ లాస్ట్ పర్సన్ R ఉంది, అంటే R జెండర్ ఇక్కడ చెప్పలేము. ఓకే, నో సో ఇక్కడ ఏంటి? R మైనస్, R తర్వాత మైనస్ ఉంది కదా, మైనస్ అంటే ఏంటి? సిస్టర్, అంటే ఇక్కడ ఫీమేల్. ఓకే, ఛాన్స్ ఉంది. R మైనస్ ఇక్కడ ఛాన్స్ ఉంది.
ఓకే, మనకి ఇక్కడ రిలేషన్ అనేది చెప్పలేం, కానీ ఒకసారి ఫ్యామిలీ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయండి. ఎం డివైడ్ రిప్రజెంటింగ్ బ్రదర్. ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. K into representing father. K is the father of T, and T minus representing sister. T is the sister of R. మనకు కావాల్సింది ఏంటి? R is the niece of M. సో R is the niece of M అంటే R జెండర్ మనకి ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు, సో వీ కాన్ సే దట్ డెఫినెట్లీ R is the female. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, అండ్ సెకండ్ ఆప్షన్ కూడా M minus J. M minus representing sister. M is the sister of J. Okay, and J plus representing mother. So J is the mother of R. Okay, R is minus N. R minus ante evaru sister. R is the sister of N. Here from the equation second one, R is the niece. Niece ante evaru sister కానీ బ్రదర్ కానీ వాళ్ళ డాటర్ని మనకి నీస్ అంటాము. ఇక్కడ ఎం వాళ్ళ సిస్టర్ జేకి డాటర్ ఆర్, అంటే సిస్టర్స్ డాటర్ ఈజ్ ఆర్. ఆర్ ఈజ్ ద డెఫినెట్లీ నీస్ ఆఫ్ ఎం. ఆప్షన్ 2 ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇంకా మీకు ఏదైనా డౌట్గా ఉంటే, ఒకవేళ అర్థం అవ్వకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ద రిప్లై. అదేవిధంగా మనకి అడ్డా 247 తెలుగు ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మెటీరియల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ అండ్ ఇంకా పేడ్ బ్యాచెస్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఏపీఎస్ఐఎన్ కానిస్టేబుల్ కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే యూస్ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ ద ప్రోడక్ట్ ఆల్సో. ఓకే, నౌ సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ P into Q అండ్ సమ్ డేటా సేమ్ యాజ్. సో ఇక్కడ H ప్లస్ రిప్రజెంటింగ్ ఏంటి? Son. P plus Q means P is the son of Q. H plus I means H is the son of I. Okay, next I divide L. Divide representing father. P divide Q means P is the father of Q. I divide L means I is the father of L. I is the father of L అవుతే. Then how is L related to H? L related to H అంటే L జెండర్ అనేది మనకి స్టేట్మెంట్లో ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఎల్ జెండర్ ఎగ్జాక్ట్గా రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, సో మనకి ఏ విధంగా చెప్పొచ్చు? ఎల్ అనే పర్సన్ హెచ్కి సిబ్లింగ్ అవుతారు. అంటే ఏంటి? బ్రదర్ కానీ సిస్టర్ కానీ అవుతారు. కానీ ఎగ్జాక్ట్గా బ్రదర్ చెప్పలేము, ఎగ్జాక్ట్గా సిస్టర్ చెప్పలేము, కానీ బ్రదర్ ఆర్ సిస్టర్. ఓకే, ఎప్పుడైతే మేల్ కానీ ఫీమేల్ కానీ ఎగ్జాక్ట్గా ఇవ్వనప్పుడు, సపోజ్ ఇదే క్వశ్చన్లో మనకి బ్రదర్ ఆర్ సిస్టర్ అనేది ఆన్సర్. ఒకవేళ ఆప్షన్స్లో బ్రదర్ అని ఇచ్చారనుకోండి, దట్స్ నాట్ ద ఆన్సర్. ఓకే, సిస్టర్ అని సపరేట్ ఇచ్చారనుకోండి, అది కూడా ఆన్సర్ కాదు. సో ఎయిదర్ ఆర్, బ్రదర్ కావచ్చు సిస్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఎయిదర్ ఆర్ అనే కేసు వస్తుంది ఇక్కడ. ఓకే, నౌ నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ టీ? సో ఎస్ ఈజ్ ద మదర్ ఆఫ్ టీ అంటే మనకి ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇంటూ డివైడ్ ప్లస్ మైనస్. ఓకే, సో ఇంటూ డివైడ్ ప్లస్ మైనస్. సో ఎవరు? వైఫ్, ఫాదర్, సన్, సిస్టర్. ఓకే, సో వైఫ్, ఫాదర్, సన్ అండ్ సిస్టర్. నౌ చెక్ ఇట్. సో మనకి ఏం కావాలి? ఎస్ అనే పర్సన్ మదర్ అవ్వాలి. ఓకే, ఎస్ ఈజ్ ద మదర్ అవ్వాలి. ఎస్ ఇంటూ రిప్రజెంటింగ్ వైఫ్, ఫీమేల్, ఇక్కడ ఫీమేల్. ఎస్ డివైడ్ రిప్రజెంటింగ్ ఏంటి? ఫాదర్ అండి ఇక్కడ. సో అని ఎస్ అనే పర్సన్ మేల్ అవుతారు. ఎస్ మేల్ అవుతే ఎస్ అనే పర్సన్ మదర్ అనే రిలేషన్ వస్తుందా? రాదు. అంటే థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ రెండు కూడా రాంగ్. ఇవి రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, లేకపోతే ఆప్షన్ ఏ అయినా అవ్వాలి. చెక్ ఇట్. ఎస్ ఇంటూ ఎం. ఇంట్ అంటే ఎవరు? వైఫ్. ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎం, అంటే ఎం జెండర్ మేల్ అవుతుంది. ఎం డివైడ్ అంటే ఫాదర్. ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హెచ్. ఓకే, హెచ్ మైనస్ రిప్రజెంటింగ్ సిస్టర్. హెచ్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ టీ. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనకి ఏం కావాలి? ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. ఎస్, వీళ్ళిద్దరూ కూడా సిబ్లింగ్స్ అవుతారు. సో ఎస్ అండ్ ఎం అనే పర్సన్స్ హెచ్టీకి పేరెంట్స్ అవుతారు. సో అంటే ఎస్ అనే పర్సన్ టీకి ఏమవుతారు? ఎస్ ఇస్ ద మదర్ ఆఫ్ టీ. ఎస్ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 ఓన్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇన్ జే. ఇక్కడ కూడా మనకి రిలేషన్స్ అవ్వాలి. జే మైనస్ ఎఫ్. మైనస్ అంటే ఎవరు? సిస్టర్. ఓకే, సో జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ప్లస్ అంటే ఎవరు మనకి? సన్. సో ఎఫ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ ఆర్ ఇంటూ రిప్రజెంటింగ్ వైఫ్. సో ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి.
అంటే బి అనే పర్సన్ మేల్ అవుతారు. సో హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు జే? హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు జే? మనకి ఆర్ ఏమవుతారు? మదర్. ఇట్స్ అ క్లియర్. సో ఇట్స్ క్లియర్ ఆన్సర్. సో మనకి మదర్ అవుతారు. ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ జే అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ దట్ ఈజ్ ద టుడే సెషన్. సో అబౌట్ కోడెడ్ బ్లడ్ రిలేషన్స్. సో దీంతో పాటు ఆల్రెడీ మనకి ఈ సెషన్లో ఫస్ట్లో చెప్పినట్టుగా ఏపీఎస్ఐ యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా సో తెలుగు బ్యాచెస్ మనకి స్టార్ట్ అయ్యాయి కాబట్టి యూజ్ కోడ్ Y212 యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎవరైతే మనకి అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మనకి నెక్స్ట్ సెషన్లో ఇంకో టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ వాచ్ అడ్డా 247 తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. హ్యావ్ ఎ నైస్ డే.